కొందరు పిల్లలున్నా, లేడీస్కి పిల్లలున్నా, జెంట్స్కి పిల్లలున్నా భార్యను వదిలేసి, భర్తను వదిలేసి, ఇంకా మా ఇష్టం అన్నట్టు పెళ్ళిళ్ళు చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ అట్లుంటారు. రాబోయే రోజులలో వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, వీళ్ళ పిల్లలకు వాళ్ళు ఎట్లా సమాధానం చెప్తారు? ఏదో తింటున్నాం కదా అని ఎముకలు మెడకేసుకుని తిరగొద్దు. రేపొద్దున ఆయనకు కూడా పెళ్లి కావాల్సిన బిడ్డ ఉంది, భార్యకి ఆరోగ్యం బాగాలేదు. ఎంత పాపం అంటే అంత పాపం. ఆమె మొగుడు కూడా ఎక్కడనో ఉండి ఆయన ఎంజాయ్మెంట్ ఆయనది, ఇక్కడ ఈమె ఎంజాయ్మెంట్ ఈమెది. ఇదే ఇట్లనే చేస్తూ పోతుంటే అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకొకరి గురించి క్రిటిసైజ్ చేస్తున్నారు. మీరేందో మీరు చూసుకోండి, మీ సమస్య ఏంది, మీ బాధ ఏంది, మీ బిజినెస్ ఏంది, వాళ్ళ పిల్లలు మీ పిల్లలు కథ ఏంది. ఇన్ని రోజులు మీ గురించే వైరల్ అయిపోయింది యూట్యూబ్లో, అది సద్దుమణిగింది. లాస్ట్ ఇయర్ అంతా అఘోరా అది అయిపోయిన తర్వాత మీది అయిపోయిన తర్వాత అనసూయను మీరు విమర్శించే వాళ్ళు అయిపోయింది. గురిగింజ నలుపు చూసుకోదంట, కిందంతా నల్లగా ఉంటుంది గురిగింజకు, పైన ఎరుపు చూసుకొని నేను ఎంత ఎర్రగా ఎంత అందగత్తెను అని చెప్పుకుంటుందంట గురిగింజ. అట్లా ఉండకండి. అసలు మీరు వేసిందే రాంగ్ స్టెప్. దాన్ని మీరు సమర్థించుకుంటూ మీది చూపించుకోకుండా, మీది బయట పెట్టుకోకుండా ఇతరులను కామెంట్ చేస్తూ వేలు చూపిస్తున్నారు. పద్ధతి కాదు. ఆమె భర్తతో ఉంది, పిల్లలతో ఉంది. ఆమె ఏదో అప్పట్లో ఎక్కడికో ఐస్లాండ్కో ఎక్కడికో వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి స్విమ్మింగ్ అట్లా చేసింది. కానీ ఆమె ఇంకా భర్త ఉన్నా కానీ వేరే వాళ్ళతో తిరుగుతూ ఫోటోలు దిగి ఎంజాయ్ చేస్తూ పెట్టలేదు ఆమె. అలాంటి నువ్వు చేయకూడదు కామెంట్. మొన్నటి వరకు ఆయన భార్య చాలా వాదించి గొడవలు చేసి అంత అయిపోయింది, సర్దుమణిగింది. అట్లా మీరు కామ్గా ఉండండి. మీరు ఎందుకు ఆమె జోలికి వెళ్తున్నారు, అనసూయ జోలికి? అబ్బాబ్బాబ్బా, ఏం వీడియోలు పెడుతున్నారు, ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా 2 years ఏమో 2 years 1 year ఉంటే పెన్షన్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు పెన్షన్కి. అయినా ఇయ్యరు కూడా, ఎందుకంటే అందరికి ఇయ్యరు. లో కేటగిరీ వాళ్ళకు క్యాస్ట్ని బట్టి డబ్బు లేని వాళ్ళకు ఇస్తారు పెన్షన్. ఆయనకే మస్తు డబ్బు ఉంది కదా, ఆయనకి ఇవ్వర్లే. 60 ఏళ్ళు వచ్చినా ఇవ్వరు. ఆయనే ఇంకా ఎంతోమందిని సాకే కెపాసిటీ ఉంది. మరి అంత డబ్బు ఉందనే కదా ఆయన వయసులో సగం ఆమె పెళ్లి చేసుకున్నాడు. సగం ఎందుకు కానీ ఎక్కువ ఉంటుంది, ఒక 30-35 ఉండొచ్చు. కానీ మనం ఇతరులను విమర్శించదు. నేను అప్పుడే పెట్టాలనుకున్నాను కానీ ఇంకా టైం కుదరలేదు, అందుకే ఇప్పుడు వీడియో చేసి పెట్టుకున్నాను. వాళ్ళ పేర్లు ఏమీ అవసరం లేదు. నేను ఇంతకుముందు చాలా మంచోళ్ళు అట్లా అనుకున్నారు. ఎప్పుడైతే విమర్శించారో అనసూయను, ఎవరు ఎట్లా పోయినా ఏమైనా మనం చెప్పొద్దు, మనం విమర్శించవద్దు. అనసూయ మిమ్మల్ని ఏమన్నా అనిందా? మీది రచ్చరచ్చ అయ్యి
ఒక నెల 2 నెలలు యూట్యూబ్లో వచ్చింది. అంటే ఎప్పుడైనా ఎవరినైనా కామెంట్ చేసిందో ఆమె పిల్లలు, ఆమె సంతానం, ఆమె భర్త, పిల్లలు, ఆమె షూటింగ్స్, ఆమె ఏదో ఉంది. ఒక్కొక్క టైం బాగాలేనప్పుడు అట్లా విమర్శలకు లోన్ కావచ్చు. అసలు విమర్శించలేదులే, శివాజీ ఆమెను విమర్శించలేదు. ఏదో అట్లా టైం బాగాలేక అట్లా అయింది అంతే. అంతేగాని ఆమెను పర్టికులర్గా పేరు తీసి ఏమనలేదు. ఆమె కూడా ఏమనలేదు, బై మిస్టేక్ అయిపోయింది అంతే.